RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పొదం వీరయ్యకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నాగా సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య వన్నె తెచ్చేలా వ్యవహరిస్తారన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం అడవులే ఉన్నాయని, పోడు పట్టాల పట్ల కూడా పొదం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు చింతరియాల రవి, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్, చందా సంతోష్, చక్రవర్తి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోటాదేవి ప్రసన్న, భద్రాచలం టౌన్ కమిటీ నాయకులు, జిల్లాలోని పలు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ముందుకు నడిచిన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు, మహిళా సంఘాల నాయకులు ఉన్నారు. వీరందరూ కూడా ఆ రోజు వీరన్న నిలిపిన ఒక ధైర్యంతోనే ముందుకు నడిచారని ఈ సందర్భంగా చెప్పగలప్పుడు. ఏమైనప్పటికీ ఈ భద్రాద్రి రాముల వారి ఆశీస్సులతో అటవీ శాఖ చైర్మన్గా తీసుకున్న మన వీరన్న ఆ శాఖకి గొప్ప కళంకం, గొప్ప పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. అందరితో సన్మానం చేయాలని స్పీచ్ తగ్గించాం.